పార్టీ ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తాము. దయచేసి పార్టీ దైవందరూ కూడా ఏమంటారంటే దైవందరూ కూడా ఒక్కరికి సదాకాలం దేవుని కృప తోడైంది కాపాడి నడిపించునుగా. గత ప్రభుత్వ నిరంకుశ పాలనను ఎదుర్కొనే క్రమంలో ఇదేమి కర్మ రెట్టింపు మన బంధువు నిమ్మగలవాడు అభినందనలు తెలియజేస్తూ మొట్టమొదటిగా మా సత్యప్రసాద్ పుట్టిన వాసి, పేద కుటుంబంలో పుట్టిన వాసి, కష్టాలు తెలిసిన వాసి, బాధలు తెలిసిన వాసి, ఆకలి దెబ్బలు తెలిసిన వాసి, అల్లూరు గడ్డ మీద పుట్టి, ఇసుకపల్లి గ్రామాల్లో పుట్టి, ఇసుక నేల మీద పుట్టి, సాల్ట్ సెంటర్లో పుట్టి, ఉప్పు నేలలో వెలిగి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి దిశ చంద్రబాబుకు గురి చేయిగా ఉండి ఈ రోజు రాష్ట్రంలో 2024 సంవత్సరంలో తెలుగుదేశం గెలిచిందంటే దానికి ప్రధానమైన వ్యక్తి కూడా ఈ రవిచంద్రన్ చెప్పాలి. అక్కడ మనం హక్కు చేర్చుకుందామని ఈ ప్రాంతం వ్యవసాయ ప్రాంతంగా ఉంది. దీన్ని పారిశ్రామిక ప్రగతిగా మార్పు చేసేదానికి మన ఇద్దరం కృషి చేద్దామని ఈ రోజు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే అతి తొందరలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీరామచంద్రుడి చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు మన ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది. ఈ రోజు పారిశ్రామిక వాడుగా ప్రగతి చెందబోతుంది. ఒకవైపు రామాయపట్నం, ఇంకొక వైపు ఎయిర్పోర్ట్, ఇంకొక వైపు జువెల్దిని హార్బర్, ఈ రోజున బీపీసీఎల్ కంపెనీ, ఇండోసాలర్ కంపెనీ వస్తుందంటే మన ప్రాంత ప్రజలందరికీ కూడా జీవనోపాధి వచ్చేదానికి నాంది పలకబోతున్న తరుణంలో నా సోదరుడు రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ పదవిచ్చి నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి నాకు ఒక తోడునిచ్చి ఈ రోజు మేమిద్దరం ఎక్కడికి పోయినా పనులు చేసేదానికి, ఈ కావుల్ని కాపు కాసుకునేదానికి, ఈ కావుల్ని అభివృద్ధి చేసుకునేదానికి, ఈ ప్రతి ప్రజకి కూడా సేవ చేసేదానికి మా ఇద్దరికి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడికి మనందరం కూడా చప్పట్ల మధ్య ఏళ్ళ మధ్య శిరస్సు మంచి నమస్కరిస్తున్నాం.